వర్బ్ తీసుకున్నాను, ప్లే అనే వర్బ్ తీసుకున్నాను, ఒకటే వర్బ్ తీసుకున్నాను, ఇక్కడ వరకు ఒకటే ప్లేని రిపీట్ చేశాను. బట్ ఈ డిఫరెంట్ హెల్పింగ్ వర్బ్స్ తో డిఫరెంట్ సందర్భాల్లో వివిధ సందర్భాల్లో ఎలా చెప్పొచ్చో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ అంటే ఏంటి? చేస్తాను. అందుకే నేను ఆడుతాను అని పెట్టాను ఇక్కడ. అందుకే దాని అర్థం ఏమవుతుంది? నేను ఆడుతాను. ఇక్కడ డస్ హెల్పింగ్ వర్బ్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ అతను ఆడుతాడు అని దాని అర్థం వస్తుంది. ఇక్కడ డిడ్ హెల్పింగ్ వర్బ్ అంటే పని అయిపోయింది, అంటే నేను ఆడాను అని దాని అర్థం. సో మీరు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లే మీరు పేజీ నెంబర్ 43 నుండి పేజీ నెంబర్ 65 వరకు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి అండ్ 5 ఫార్మ్స్ ఆఫ్ ది కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ కూడా ఉన్నాయి. అందులో మీరు ఏదైనా తీసుకోండి. వర్బ్ ఎలా తీసుకుంటారు మీరు? వాచ్ తీసుకోవచ్చు, స్లీప్ తీసుకోవచ్చు, డ్రింక్ తీసుకోవచ్చు, డ్రైవ్ తీసుకోవచ్చు, లెర్న్, టీచ్, సీ, రైట్, ఏదైనా తీసుకోండి మీరు. కానీ ఇప్పుడు నేను చెప్పే దాని ప్రకారమే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ప్రాక్టీస్ చేసి